రైట్ అజయ్ గారు మీరు కంటిన్యూ చేయండి సార్. ఎస్ అజయ్ గారు చెప్పండి. ఇంద్రజ గారు రాక్రీట్ సంస్థ ఈ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం కోసం చేపట్టిన ఒక ప్రాజెక్టు, దాంట్లో అవినీతి జరిగింది. రైట్ రామారావు గారు ఒక్క నిమిషం కంటిన్యూ చేయండి. వారు ఏం చెప్తున్నారో విందాం. రామారావు గారు మీరు చెప్పినప్పుడు వాళ్ళ పార్టీలో చేరితే మాత్రం వాళ్ళు మంచివాళ్ళు, నేను నెంబర్స్ తో చెప్తా ఉన్నాను. మీరు దానికి ఏదైనా ఆధారం ఉంటే చెప్పండి, నేను నెంబర్స్ సహా చెప్తా. అందరూ కాంట్రాక్ట్ లో ఒకరు కాదు. వినండి స్వామి, నేను చెప్పేది వినండి. నేను నెంబర్స్ తో సహా చెప్తా ఉన్నా, దానికి మీ దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడండి, నేను మాట్లాడండి. తర్వాత మీరు చెప్పండి, మీరు చెప్పాల్సిన రామారావు గారు అవసరం లేదండి, కామెంటరీ అవసరం లేదు. అవును, ఇందాక ఎందుకు చేసేవయ్యా? గుర్తుందా నీకు? ఇందాక ఎందుకు మీరా వస్తుంది మేమా సార్? వ్యక్తిగత ఆరోపణలు లేకుండా మాట్లాడదాం సార్. నువ్వు వచ్చావు, గుర్తున్న వాళ్ళు ఎవరు మాట్లాడరు. రైట్ సార్, వాళ్ళు మాట్లాడేటప్పుడు కామ్ గా ఉండండి సార్. అందుకే మీరు ఇలాగ తయారైనారు మీ పార్టీ మీరు. రైట్ రామారావు గారు, వారు చెప్పింది విందాం. మీరు చెప్పింది విన్నారు కదా, వారు చెప్పింది విందాం అసలు. అప్పుడు మీరు కౌంటర్ మాట్లాడుదురు. ఎస్ సార్, కంటిన్యూ చేయండి సార్ విజయ్ గారు. ఇంద్రజ గారు 63,000 ఇళ్లకి ప్రాజెక్టుకి వీళ్ళు టెండర్ తీసుకోవడం జరిగింది. వీళ్ళు సకాలంలో పూర్తి చేయలేదని 13,000 ఇళ్లు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ సంస్థ 2,000 ఇళ్లు పూర్తి చేసింది. 3,000 ఇళ్లు మొండికొడల దశలో ఉన్నాయి. 40,000 ఇళ్లు ప్లింతు దశలో, బేస్మెంట్ దశలో ఉన్నాయి. కానీ ఆ సంస్థకి వైసీపీ ప్రభుత్వం 50,000 ఇళ్లకి బిల్లులు చెల్లింపు చేయడం జరిగింది. అది విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడింది. 200 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. ఈ రోజు నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా వీళ్ళు చేసిన స్కామ్, భూమి కొనుగోలులో కానీ, ఆ భూమి చదును చేసే విషయంలో కానీ, అక్కడ వాళ్ళ కల్పించే సదుపాయాలు, మౌలిక సదుపాయాల విషయంలో వీళ్ళు ఏ రకంగా దోచుకున్నారు, ఆ ఇళ్ల నిర్మాణం ఏ విధంగా నాసిరకంగా జరిగింది, ఏ రకంగా సిమెంట్ వాడారు, ఎవరు సిమెంట్ వాడారు, ఇవన్నీ నిరూపించేదానికి ప్రభుత్వము మేము సిద్ధంగా ఉన్నాం. ఇక రామారావు గారు చెబుతూ చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఒక ఇల్లు అయినా ఇచ్చారా, ఒక సెట్ అయినా ఇచ్చారంటా ఉన్నారు. 2014-19 మధ్య ప్రభుత్వం ప్రతి పేదవాడికి 2 సెంట్లు భూమి ఇవ్వటం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సాయంతో 12,50,000 ఇళ్లకు పైగా నిర్మాణం పూర్తి చేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందజేయడం జరిగింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 లక్షల ఇళ్లు మాత్రమే ప్రజలకు అందించి, అది కూడా అసంపూర్తిగా ఉన్న ఇళ్లు, ఒక అంటే బటన్ నొక్కిన మాదిరి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసేదానికి అసంపూర్తిగా ఉన్న ఇళ్లు అందించారు. ఇక ఇటుకు నిర్మాణం ఏ విధంగా పూర్తయింది? 1,00,000 ఇళ్లు పూర్తయినాయి. మిగతా 1,20,000 ఇళ్లు తుది దశలో ఉన్నాయి నిర్మాణం. వాటిని పూర్తి చేయకుండా వాటిని పెండింగ్ లో పెట్టి ఆ ప్రాంతాలను అడిగులుగా తయారు చేసి ఏ విధంగా 5 సంవత్సరాలు పేదవాడి జీవితంతో ఆటలాడి చివరిగా టిల్లుకోవడంలో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి నాశనం చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో. మేము అధికారంలోకి వచ్చాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతి పేదవాడికి పల్లె ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు భూమి ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తున్న రక్షణతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో 1,00,000 కలిపి సుమారుగా 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వేల మాదిరి అసంపూర్తిగా ఉన్న ఇళ్లు పేద ప్రజలకు అందజేయాలి. 5 లక్షలకు పైగా సుమారుగా ఇళ్లు పూర్తి చేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందివ్వడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణం కానీ, మౌలిక సదుపాయాల వసతులు కానీ యుద్ధ ప్రాతిపదికన కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తా ఉంది. దమ్ము ధైర్యం ఉంటే వస్తే మేము చూపిస్తాం. ఇక 2026-27 సంవత్సరానికి బడ్జెట్ లో గృహ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం 6,300 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇప్పటికైనా అర్థం కావాలి రామారావు గారికి కానీ, వైసీపీ నాయకులకు కానీ, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి సొంత ఇల్లు కళ సాకారం చేసేదానికి ప్రభుత్వం నిబద్ధతో ఉందా లేదా? బడ్జెట్ లో 6,000 కోట్లకు పైగా పెట్టామంటే ఖచ్చితంగా అది పేదవాడి సొంత ఇంటికి నిజం చేసేదానికేగా ఇంద్రజ గారు. ఇక ఆయన చెబుతా ఉన్నారు ఆరోగ్యశ్రీ సరిగ్గా అందించడం లేదు, ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా అందించడం లేదు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఎన్ని వేల కోట్లు మీరు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయారు. మీరున్న సమయంలో ఆసుపత్రులు ఆరోగ్యశ్రీలో వైద్యం చేసేదానికి నిరాకరించిన మాట నిజమా కాదా? నేను సాక్ష్యాధారాలు సహా నిరూపిస్తా. మీరు పెట్టిన వేల కోట్ల పెండింగ్ పెట్టిన బిల్లుల్ని ఈ రోజు ఈ ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా? అదేవిధంగా
మీరు చెప్పిన ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా మీరు సూపర్ 6 హామీలు అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేసి పాత 2 నెలలతో కలిపి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు అందివ్వడం జరిగింది. మీ మాదిరి 5 సంవత్సరాలు 200 పెంచుకుంటూ బాలేదు కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఉచిత సిలిండర్లు ఇస్తామన్నాం, 2 సార్లు ఉచిత సిలిండర్లు ఇచ్చాం. ఉచిత బస్సు ప్రయాణం అన్నాం, కోట్ల సంఖ్యలో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదే విధంగా రైతుకు అండగా నిలబడతాం అని చెప్పాం. కేంద్ర సాయంతో పాటు రాష్ట్ర సాయం కలుపుకొని ఇప్పుడు 2 సార్లకి వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేయడం జరిగింది. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన అని చెప్పాం. అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి ఇచ్చాం, కానిస్టేబుల్ ఉద్యోగాలు నియామకాలు చేశాం, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ప్రైవేట్ చేస్తా ఉన్నాం. అజయ్ గారు, రామారావు గారు శంకుస్థాపన జరిగింది. ఒక అంశం మేడం. కోట్ల పెట్టుబడులు, లక్షల సంఖ్యలో ఉద్యోగ కల్పన. ఎస్ అజయ్ గారు, రామారావు గారు ఏదో మాట్లాడారు, మాటిచ్చి ఎలక్షన్లకు వెళ్ళాము, అవన్నీ నిలబెట్టుకుంటూ రాజేష్ గారు చెప్పండి సార్. ఎస్ రాజేష్ గారు చెప్పండి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్ని ఇండ్లు నిర్మాణం చేసి పేద ప్రజలకు అందించామో ప్రజలందరూ గమనిస్తున్నారు, మననే చూసాము. అలాగే సూపర్ 6 విషయంలో 90% ఈరోజు చెప్పిన విధానంలో ఈ 2 సంవత్సరాల్లోనే మీరు పెన్షన్ 3,000 చేస్తామని 4 సంవత్సరాల్లో పెంచిన ఘనత మీది. మీరు నవ్వుతే దానికి సమాధానం చెప్పలేమండి. మేము నిజాలు ఒప్పుకోకుండా మీరు మీ లెక్కలు మీకు చెప్తే కాదు. 4,000 రూపాయలు ఇస్తూ 2 నెలల బకాయిలు కానీ ఇచ్చింది మీరు. అది మీరు 3,000 రూపాయలు పెంచుతామని చెప్పి ఎన్ని నెలలకు ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారో అది మీరు ఒక్కసారి మీ గుండె మీద చేయి వేసుకొని ఆత్మవిమర్శ చేసుకోండి. అంతేకాని మేము వేరే రకంగా మిమ్మల్ని అనడంలే, ఉన్నది వాస్తవాలు చెప్తున్నాం. ఈ రోజు కాదు, తల్లికి వందనం ఇచ్చాము, తల్లికి వందనం అనే రామారావు గారు మీరు రన్నింగ్ కామెంట్ చేయద్దని. నేను మాట్లాడేది మళ్ళీ మీరు మాట్లాడుకోండి. నేను మాట్లాడేది మీరు ఏమన్నా చెప్పండి, నేను వినేదానికి సిద్ధంగా ఉండా. అంతేగాని నేను మాట్లాడేటప్పుడు మీరు డిస్టర్బ్ చేస్తే ఎలాగా? మీరు పెద్దలు, మీరు అన్ని తెలిసి మళ్ళీ మేమేమన్నా మాట్లాడితే మమ్మల్ని అబ్యూజింగ్ గా మాట్లాడుతున్నారు. ఏం పద్ధతి అండి? విందాం సార్. రాజేష్ గారు కంటిన్యూ చేయండి సార్. ఏం పద్ధతి అండి ఇది? మేము మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడితే ఆయన మమ్మల్ని అబ్యూజింగ్ గా మాట్లాడుతున్నాడు. మాట్లాడు, మంచి పద్ధతి కాదు.